కాసే భూమండలం మీద మీరెక్కడైనా చూడుండ్రి మనుషులు బువ్వ తింటారు, పశువులు గడ్డి తింటాయి. సరే పశువుల ముచ్చట అట్లా పెడితే మనుషులల్లో కొందరు ఇచ్చంత్రమైనోళ్ళు ఉంటారు. కొందరు రొట్టెలు తిని బతుకుతే ఇంకొందరు పండ్లు పొలాలు తిని. గిట్లా రాష్ట్రాలు దేశాలు ఆళ్ళ జాగాల పరిస్థితులను బట్టి తినే తిండి మారుతుంటది. ఇగో గిట్లనే ఓగన్న మామూలు మనుషులు తినే తిండి నాకెందుకు అని ఇంకేదో తింటుండట. మరైనా ఏం తింటున్నాడో మీరే చూడుర్రి. జబ్బదట్టల కుడకపొడి బెల్లం కలుపుకొని బుక్కలు బుక్కలు పెడుతుండు. పెయ్యికి బలమైన తిండి గిట్లుండాలే అని అప్పుడే గుడ్డిగా డిసైడ్ కాకురి సుమా. ఈయన కథ మొత్తం తమా ఉల్టా ఉంది. ఎందుకంటే ఈ తట్టలుంది కుడకపొడి కాదు, బెల్లం అంతకన్నా కాదు, గడ్డి. అవు పసులు మేసే గడ్డే. మరి ఎందుకు ఇట్లా తింటున్నానంటే ఈ నడుమ సోషల్ మీడియాలో కొందరు అల్కతక్కువ వీడియోలు చేసుకుంటే రాత్రికి రాత్రి ఫేమస్ అవుతారు కదా. అగో అట్లనే నేను సుతా ఫేమస్ కావాలని చెప్పి ఈ రోగు తప్పిన పని ముంగడేసుకుని ఈ సిపాయి ఓ జబ్బతట్ట నిండా గడ్డి నింపుకొని వెనకమర్ల పాటలు పెట్టుకొని బుక్కలు బుక్కలు పెడుతుంటే వెనకమర్ల ఉన్నోళ్ళ అంతా ఆయన ఏదో దమ్ బిర్యానీ తింటున్నట్లు తినకాక తిను అని గట్టిగా మునిగ చెట్టు ఎక్కియబట్టిర్రు. ఇట్లా తట్టలున్న పొట్టంతా ఏదో శనగగూడాలు బుక్కినట్టు పర్ర పర్ర నమిలిండు. అయినా ఓరి వారి గడ్డి పసులు ఆరాయించుకోవడానికి బొచ్చ టైం పడుతుంది. అసొంటిది నువ్వు మనిషి ఆయట్లా ఏం వరకు పాడైతేరా? అడ్డమైన రోగాలు రావానసు. అదేపా తింటోనికి ఎట్లా బుద్ధి లేదు. కనీసం చూసేటోళ్ళన్నా గిదేం పనిరా సోడిగాని ఆపాలి కదా. అట్లా కాకుండా అందరూ ప్రేక్షకులు లెక్క చూసిర్రు. మొత్తానికి సోషల్ మీడియాలో గడ్డి తిన్న సిపాయి అని పేరు తెచ్చుకోవడానికి గీయేషం కట్టిండు. ఏదేమైనా కామెంట్లు, లైకులు, షేర్లు కావాలంటే గిసుని పనికి మాలే కాదేశా. జనాలకు అక్కడికొచ్చే కొత్త ఉపాయాలు పట్టుకోరి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.